హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ లలిత. ఈ రోజు వీడియోలో అయితే థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది ఎలా చేయాలి, బేసిక్ టు ప్రో లెవెల్ డిజైనింగ్ అనేది ఎలా చేస్తాం అనేది చూపిస్తాను. నేనైతే Canva సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో అయితే ఈజీగా డిజైన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు యూజింగ్ వేరియస్ టూల్స్ అండ్ ఎలిమెంట్స్. ప్రెసెంట్ అయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్ థంబ్నెయిల్స్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద ఒక డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం. నేను ఇక్కడ చూపిస్తున్న డిజైన్ అయితే విత్ ఇన్ 10 minutes లో అయితే క్రియేట్ చేయొచ్చు. నేను ఈ డిజైన్ లో వాడిన టూల్స్ తో మీరు మోస్ట్ ఆఫ్ ద ప్రో లెవెల్ డిజైన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ప్రతి స్టెప్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో వితౌట్ గెటింగ్ లైట్ లెట్స్ స్టార్ట్ దిస్. మనం క్యాన్వా ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అండ్ మీరు క్రియేట్ చేసిన డిజైన్స్ అనేవి రీసెంట్ డిజైన్స్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తాం. మీరు బిగినర్ అయితే ఫస్ట్ అయితే థంబ్నెయిల్స్ యొక్క టెంప్లెట్స్ మీద మంచి ఐడియా తెచ్చుకోండి. అంటే థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్లో వాటిని క్రియేట్ చేయొచ్చు, మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు అనేది తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఏదైనా మనం ఒక టెంప్లెట్ని రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు వాటిలో ఏమేమి ఎలిమెంట్స్ వాడారు, ఆ ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ ఏంటి అనేవి తెలుసుకోవాలి. ఇక్కడైతే చాలా ఎలిమెంట్స్ యూస్ చేశారు. సో లేయర్స్కి వెళ్తే మనకి ఏమేమి వాడారు అనేది తెలుస్తుంది. లేయర్స్లో మీకు కావాల్సిన ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది అండ్ దెన్ దాని ఇన్ఫోలోకి వెళ్తే దాని యొక్క నేమ్ అనేది కనిపిస్తుంది. ఎలిమెంట్స్ నేమ్స్ని ఎందుకు తెలుసుకోమంటున్నాను అంటే మీరు ఎప్పుడైనా మీ ఓన్ డిజైన్ని క్రియేట్ చేసినప్పుడు ఎలిమెంట్స్ని ఫైండ్ చేయడానికి ఈజీ అవుతుంది. మీకు ఒకవేళ న్యూ డిజైన్ని కస్టమైజ్ చేయడానికి కొంచెం టఫ్గా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ని కొంచెం మోడిఫై చేయండి. లైక్ అక్కడ ఉన్న వాళ్ళ ఇమేజ్ని తీసేసి మీకు నచ్చిన ఇమేజ్ని పెట్టడం అండ్ టెక్స్ట్ని ఎడిట్ చేయడం, అంటే ఫాంట్స్ని మార్చడం, కలర్ని మార్చడం అండ్ బ్యాక్గ్రౌండ్స్ని చేంజ్ చేయడం ఎక్సెట్రా. అండ్ ఫైనల్లీ టెంప్లెట్స్ గురించి అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ మన ఓన్ డిజైన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే గ్యాలరీ నుంచి అప్లోడ్ చేసిన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలి Canva Pro యూస్ చేయకుండా అనేది చూపిస్తాను. అండ్ మాకప్స్ అనేవి ఏవి ఎక్కడ వాడాలి అండ్ మెనీ అదర్ టూల్స్ అనేవి దీంట్లో తెలుసుకుంటాం. సో స్కిప్ అయితే చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ డిజైన్లో అయితే ఫస్ట్లీ బ్యాక్గ్రౌండ్ని బ్లాక్గా చేంజ్ చేశాను అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేసి నాకు నచ్చింది యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ యాప్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే యాప్ని సెర్చ్ చేయండి అండ్ దీంట్లో చూసే ఫైల్ దగ్గర మీరు ఏ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నారో దాన్ని అప్లోడ్ చేయండి. సో దట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అవుతుంది. అండ్ మీకు నచ్చినట్టు ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫిల్టర్స్ అనేవి చూపిస్తాయి. సో దట్ మీకు నచ్చిన ఫిల్టర్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్ గ్రేడియంట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడైతే మీకు నచ్చిన ట్రాన్స్పరెంట్ గ్రేడియంట్ని యాడ్ చేసుకోండి అండ్ దీని కలర్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. అండ్ దీన్ని నాకు కావాల్సినట్టు ఎన్లార్జ్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ముందు పెట్టాలి కాబట్టి లేయర్స్కి వెళ్ళి అడ్జస్ట్ చేశాను. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఈ డిజైన్ని నేను పీసీలో క్రియేట్ చేశాను. మొబైల్లో కూడా సేమ్ ఆప్షన్స్ అండ్ సేమ్ టూల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పేపర్ మోకప్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఎలిమెంట్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మోకప్స్లో జనరల్గా మోకప్స్ని యూజ్ చేసి ఒక ఇమేజ్ని పర్టికులర్ ఫ్రేమ్లోకి అయితే మార్చొచ్చు. ఇమేజెస్నే కాదు వీడియోస్ని కూడా చేంజ్ చేయొచ్చు. వీడియోస్కి అయితే సపరేట్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక ఇమేజ్ని మోకప్లో అయితే ఇలా పెట్టచ్చు. నేను ఈ మోకప్ని డూప్లికేట్ చేసి ఇమేజ్ని డిటాచ్ చేశాను. ఎందుకు చేశానో లాస్ట్ వరకు చూడండి, అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్లో రీసెంట్లీ యూజ్డ్ దగ్గర మనం ఆల్రెడీ యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. నేను ఆ బ్యాక్గ్రౌండ్ని తీసుకొని ఈ మోకప్లో అయితే అడ్జస్ట్ చేశాను. ఆ 2 పార్ట్స్ని సపరేట్ చేస్తున్నట్టు ఒక లైన్ క్రియేట్ చేయడానికి నేను మోకప్ని అయితే డూప్లికేట్ చేశాను. లెఫ్ట్ సైడ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అండ్ రైట్ సైడ్ కూడా క్రియేట్ చేయడానికి ప్రాసెస్ని అయితే రిపీట్ చేయండి. ఇక్కడైతే ట్రాన్స్పరెంట్ గ్రేడియంట్ కలర్ ఒకటి మార్చాను. ఇంకా ప్రాసెస్ అంతా సేమే ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ అయితే ఎలా చేసామో అలానే ఇట్ సైడ్ కూడా ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ లేకుండా యాడ్ చేయండి. నా నుంచి టిప్ ఏంటంటే మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసే ముందే మీ వీడియోకి ఏ టైప్ ఆఫ్ థంబ్నెయిల్ అనేది బాగుంటుంది అండ్ ఆ డిజైన్ మీకు ఎలా కావాలో రఫ్గా ఐడియా అనేది తెచ్చుకోండి. ఇదంతా మీకు బై ప్రాక్టీస్ అయితే వస్తుంది. అండ్ ఈ డిజైన్లో సోషల్ మీడియా అడిక్షన్కి సంబంధించిన ఎలిమెంట్స్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫోన్స్ అని సెర్చ్ చేశాను అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా అని సెర్చ్ చేశాను. ఏదైనా ఒక ఎలిమెంట్ని యాడ్ చేసినప్పుడు దాని కింద మీకు మ్యాజిక్ రికమెండేషన్స్ అని చూపిస్తుంది. అది ఆ ఎలిమెంట్స్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. వీటిని కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ టు ఫైండ్ ద బెటర్ ఎలిమెంట్స్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వే. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్లో జంక్ ఫుడ్ అని సెర్చ్ చేశాను. అక్కడైతే నాకు నచ్చిన ఎలిమెంట్ దొరకలేదు, బట్ మ్యాజిక్ రికమెండేషన్స్లో అయితే దొరికింది.
అండ్ లెఫ్ట్ సైడ్ ఈ ఎలిమెంట్స్ యొక్క ఫిల్టర్స్‌ని కూడా మారుస్తూ ఉన్నాను ఇంతక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకా లెఫ్ట్ పార్ట్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ పార్ట్. దీన్ని కొంచెం ఈజీ చేయడానికి ఎలిమెంట్స్ ఆల్రెడీ ఫైండ్ చేసి పెట్టాను. రీసెంట్‌లీ యూజ్డ్‌లో ఉన్నవే నేను మొత్తం యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ. అండ్ దెన్ ఐయామ్ మినిమైజింగ్ ఎవ్రీథింగ్. అండ్ అంతే ఫ్రెండ్స్, రైట్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్. టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు దాంట్లో ఏ టైప్ ఆఫ్ ఫాంట్ యూజ్ చేస్తున్నారు, కలర్ అనేది ఎలా పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని కొంచెం ఈజీ చేయడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉన్న టెక్స్ట్‌ని నేను కొంచెం ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను నియాన్ టైప్ ఆఫ్ టెక్స్ట్‌ని యూజ్ చేశాను. మీరు ఈ టెక్స్ట్‌ని అయితే డిఫరెంట్ టైప్స్‌లో అయితే ఎడిట్ చేయొచ్చు. లైక్ ఫాంట్స్ మార్చడం కానీ, కలర్ మార్చడం కానీ. అండ్ ఆ టెక్స్ట్ మొత్తం తీసేసి న్యూ టెక్స్ట్ అయితే కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను న్యూ టెక్స్ట్‌ని యాడ్ చేస్తున్నాను. న్యూ టెక్స్ట్‌ని యాడ్ చేసిన అదే స్టైల్‌లో వస్తది. అండ్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ అనేది డిజైన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. షేర్ దగ్గర డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు సేవ్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి కొంచెం ఫైనల్ టచ్ ఇద్దామని చెప్పేసి ట్రాన్స్పరెంట్ గ్రేడియంట్లో బ్లాక్‌ది యాడ్ చేశాను. కంప్లీట్ థంబ్‌నెయిల్‌కి అయితే యాడ్ చేశాను. ట్రాన్స్పరెంట్ గ్రేడియంట్ యాడ్ చేసిన తర్వాత బాగుందా థంబ్‌నెయిల్ అనేది, ఆర్ యాడ్ చేయకముందల బాగుందా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియోతో మీకు థంబ్‌నెయిల్ అనేది ఎలా డిజైన్ చేయాలనేది ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.